కథ పేరు నలుగురు మిత్రులు, ద ఫోర్ ఫ్రెండ్స్. అనగనగా ఒక దట్టమైన అడవిలో 4 జంతువులు చాలా స్నేహంగా ఉండేవి. అవి ఒక జింక, ఒక కాకి, ఒక ఎలుక మరియు ఒక తాబేలు. ఈ 4 ప్రతిరోజు ఒక చెట్టు కింద కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించేవి. జింకకు వచ్చిన ఆపద. ఒకరోజు సాయంత్రం అందరూ కలిశారు, కానీ జింక మాత్రం రాలేదు. స్నేహితులు కంగారు పడ్డారు. వెంటనే కాకి ఆకాశంలోకి ఎగిరి అడవి అంతా వెతికింది. కొంత దూరంలో ఒక వేటగాడు వేసిన వలలో జింక చిక్కుకుని విలవిలలాడుతుండటం కాకి చూసింది. వెంటనే కాకి తిరిగి వచ్చి మిగతా మిత్రులకు విషయం చెప్పింది. జింకను కాపాడటానికి అవి ఒక ఉపాయం ఆలోచించాయి. స్నేహితుల సాహసం. జింకను కాపాడాలంటే వలను కొరకాలి. ఆ పని ఎలుక మాత్రమే చేయగలదు. కానీ ఎలుక అక్కడికి వేగంగా వెళ్లలేదు. అందుకని కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకుని జింక దగ్గరకు ఎగిరింది. ఎలుక చకచక తన పదునైన పళ్లతో వలను కొరికి జింకను విడిపించింది. జింక బయటపడింది అనుకునే లోపే వేటగాడు అక్కడికి రావడం అవి గమనించాయి. జింక పారిపోయింది, కాకి ఎగిరిపోయింది. ఎలుక ఒక రంధ్రంలో దాక్కుంది. కాని నెమ్మదిగా నడిచే తాబేలు మాత్రం వేటగాడి కంటపడింది. వేటగాడు తాబేలును పట్టుకుని దాన్ని ఒక తాడుతో కట్టి తన చేతి సంచికి తగిలించుకున్నాడు. తాబేలును కాపాడుట. మళ్లీ స్నేహితులంతా ఒకచోట చేరారు. తమ మిత్రుడైన తాబేలును ఎలాగైనా కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు. ఒక తెలివైన పథకం వేశారు. 1. వేటగాడు వెళ్లే దారిలో జింక చనిపోయినట్లుగా కళ్ళు మూసుకుని పడుకుంది. 2. కాకి జింక మీద వాలి దాన్ని పొడుస్తున్నట్లు నటించింది. 3. ఇది చూసిన వేటగాడు, అరే, జింక దొరికింది, అది చనిపోయింది కూడా, దాన్ని సులభంగా పట్టుకోవచ్చు అనుకున్నాడు. 4. తాబేలును కింద పెట్టి జింక వైపు పరుగెత్తాడు. వేటగాడు దూరం వెళ్లగానే ఎలుక వచ్చి తాబేలును కట్టిన తాళ్లను కొరికేసింది. తాబేలు వెంటనే పక్కనే ఉన్న మడుగులోకి జారిపోయింది. వేటగాడు జింక దగ్గరకు రాగానే జింక లేచి కాకితో సహా పారిపోయింది. వెనక్కి తిరిగి చూస్తే తాబేలు కూడా మాయం. వేటగాడు నిరాశతో వెనుతిరిగాడు. కథలోని నీతి, మోరల్: ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.